టీ20 మహిళల ప్రపంచ కప్ లో భారత్ కు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెమీఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై గెలిస్తే చాలు అన్న సందర్భంలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వీరోచితంగా పోరాడింది. కానీ వికెట్లను కాపాడుకోవాలనే జాగ్రత్తలో పడ్డ భారత ఓపెనర్స్ అలాగే ఫస్ట్ డౌన్ బ్యాటర్ జెమిమా రూడ్రిగ్స్ చాలా నెమ్మదిగా ఆడారు. దీనికి తోడు భారత జట్టు పేలవ ఫీల్డింగ్ మరియు బౌలింగ్ లోపాలు ఆస్ట్రేలియాకు సానుకూల అంశాలుగా మారాయి. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజు భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 9 ఓవర్లలో కేవలం 66 పరుగులు చేసి షెఫాలి వర్మ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. బంతికో పరుగు చొప్పున రాబట్టి 38 పరుగులు చేసిన స్మృతి మందన అనవసరపు రన్అట్ భారత్ కు కష్టాలు రెట్టింపు చేసిందని చెప్పాలి. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాట్ కు పని చెప్పడంతో భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ నష్టానికి 170 పరుగులు రాబట్టగా హర్మన్ప్రీత్ కౌర్ 56 పరుగులు చేసి అవుట్ అయింది. 171 పరుగుల లక్ష్యం అంటే పర్వాలేదు, పోటీ పడొచ్చు అనుకున్న భారత ఆశలకు ఊపిరి పోస్తూ పేసర్ రిన్కో సింగ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే డేంజరస్ బ్యాటర్ జార్జ్ ఓవల్ ను వెనక్కి పంపింది. భారత స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒకనొక దశలో ఆస్ట్రేలియా బ్యాటర్స్ కు పరుగులు రాబట్టడం గగనమైంది. ఆస్ట్రేలియా విజయానికి 8 ఓవర్లలో 86 పరుగులు అవసరమైన వేళ ఆస్ట్రేలియా బ్యాటర్స్ ఎలిసా పెర్రీ 56 పరుగులు మరియు ఆస్ట్రేలియా గార్డనర్ 53 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. కీలకమైన దశలో ఫీల్డింగ్ తో పాటు బౌలింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపని భారత మహిళలు ఈ వరల్డ్ కప్ లో నిరాశతో తమ ప్రయాణాన్ని ముగించారు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.